ఈవెన్ లైక్ 100 or 110 స్పీడ్లో నేను ఇప్పటివరకు వెళ్ళాను. అండ్ అప్పుడు కూడా ఏంటంటే ఇట్ వాస్ స్టేబుల్ అండ్ ఇట్ వాస్ గోయింగ్ విత్ ద సేమ్ స్పీడ్. ఐ మీన్ ఇంజిన్ కిల్ అయిపోవడము, రేస్లో ఉన్నప్పుడే ఇంజిన్ ఆఫ్ అయిపోవడం ఇట్లా వచ్చాయి. సో ద ప్రామిస్డ్ మైలేజ్ వాస్ 28, బట్ అది కూడా రావట్లేదు. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు Octane Nerd. సో ఇవాళ Yezdi Roadster మనతో పాటు ఉంది, దాంతోపాటు ఓనర్ కూడా ఉన్నారు. సో దిస్ ఇస్ శ్రవణ్. సో హీ హ్యాస్ ఎ Yezdi Roadster. సో ఇవాళ ఓనర్షిప్ రివ్యూ అయితే షూట్ చేయబోతున్నాము. సో హాయ్ బ్రో. సో ఈ బండి ఏ మోడల్, ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? సో ఇది Yezdi Roadster 2022 మోడల్, December 2022లో తీసుకున్నాను. అండ్ ఇప్పటివరకు 4,400 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ ఇట్స్ బీన్ లైక్ 7 to 8 months. ఎన్ని సర్వీసెస్ అయిపోయినాయి? ఒక సర్వీస్ అయింది ఎవ్రీ 6,000 కిలోమీటర్స్ ఆర్ 6 months, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఆ టైంలో సర్వీస్ చేయించాలి. యా. సో యాజ్ అన్ ఓనర్ మీకు ఈ బండిలో పాజిటివ్ పాయింట్స్ ఏమనిపించాయి? సైజ్, స్పీడ్, స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ అనేది నాకు ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్లో అనిపించింది. బికాజ్ లైక్ ఈవెన్ లైక్ 100 or 110 స్పీడ్లో నేను ఇప్పటివరకు వెళ్ళాను. అండ్ అప్పుడు కూడా ఏంటంటే ఇట్ వాస్ స్టేబుల్ అండ్ ఇట్ వాస్ గోయింగ్ విత్ ద సేమ్ స్పీడ్. సో అది నాకు మంచిగా అనిపించింది. అండ్ యా, ఐ మీన్ దీస్ ఆర్ బిల్డ్ లైక్ దట్. అంటే అవి స్ట్రాంగ్ ఉంటాయి అండ్ హై స్పీడ్లో కూడా వెళ్తాయి. అండ్ లైక్ మంచి షో కూడా ఉంటుంది ఇట్లాంటి బళ్ళు నడిపితే కూడా. సో దాట్స్ వన్ ప్రో. అండ్ లేటర్ ద సీట్ ఆఫ్ ఇట్ ఏంటంటే అది ఫ్యామిలీ పీపుల్ కూర్చోడానికి కూడా మంచిగా ఉంది. ఇది స్క్రామ్లర్లో లేదు. అండ్ హిమాలయం నిజంగా సిటీ రోడ్స్కి అయితే అవసరం లేదు. అంటే ఇఫ్ యూ కంపేర్ ద Yezdi అదర్ మోడల్స్ యాజ్ వెల్. వన్ మోర్ పాజిటివ్ ఇస్ నాకు ఇది కొంచెం సేఫ్గా అనిపించింది, చాలా స్మూత్గా కూడా అనిపించింది డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇట్ లైక్ ఫర్ బ్రేకింగ్ బాగుంది, స్టెబిలిటీ, యా బ్రేకింగ్ చాలా బాగుంది. ఆ పర్స్పెక్టివ్లో మీరు ఈ బండి సేఫ్ అని అంటారు? యా, ఖచ్చితంగా. వన్ మోర్ పాజిటివ్ ఇస్ గ్రౌండ్ క్లియరెన్స్. అంటే కంపేర్డ్ విత్ లాట్ ఆఫ్ బైక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ మంచిగా అనిపించింది. ఇప్పటి వరకు నేను ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళినా కూడా నాకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు. వెన్ కంపేర్ టు జావా, దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. Yezdiలో హైట్ కూడా ఎక్కువ దీనిది. జావాని మీరు చూసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ లో కంపేర్ టు దాట్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో ఇది బెస్ట్. సో పాజిటివ్ పాయింట్స్ చెప్పేశారు, ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్కి వస్తాము. సో మీకు ఈ బండిలో ఏమేమి నచ్చలేదో చెప్పగలుగుతారా? వెల్, మైలేజ్ అంటే ఆఫ్కోర్స్ నేను Yezdi Roadster తీసుకుని నేను 60 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ద ప్రామిస్డ్ మైలేజ్ వాస్ 28, బట్ అది కూడా రావట్లేదు. ఆఫ్కోర్స్ ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంచెం పెరిగింది, బట్ 28 ఇస్తున్నట్టయితే నాకేం అనిపించట్లేదు. అండ్ అబౌవ్ దట్ ఏంటంటే ఇట్లాంటి ఎలక్ట్రానిక్ బైక్స్ ఆర్ ప్రీమియం బైక్స్కి వాళ్ళు రికమెండ్ చేసేది XP95 ఆర్ యూనో షెల్ పెట్రోల్. సో బట్ దానివల్ల ఏంటంటే దాని ఎక్స్పెన్సివ్, బట్ దానివల్ల కూడా ఏంటంటే నాకు పెద్ద చేంజ్ కనిపించలేదు. బట్ వన్స్ ఐ ట్రైడ్ XP100, దాట్స్ యునో దాట్ పెట్రోల్ ఈజ్ ఫార్ ప్రీమియం కార్స్, లగ్జరీ కార్స్. బట్ దానివల్ల మంచిగా వెళ్ళినట్టు అనిపించింది. బట్ అక్కడ లీటర్ 160. సో అగైన్ యా, ఐ థింక్ మైలేజ్ ఏంటంటే ప్రామిస్డ్ మైలేజ్ మెల్లగా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మేబీ ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ ఆల్సో. బట్ యాజ్ ఆఫ్ నౌ లైక్ 8 months into it, ఐఎమ్ నాట్ దాట్ ప్లీజ్డ్ విత్ ద మైలేజ్. బికాస్ ప్రామిస్డ్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదైతే వచ్చినట్టు అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ Yezdi Roadsterలో కొన్ని ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చాయి. లైక్ ఇనీషియలీ ఫర్ ఎగ్జాంపుల్ అప్ షిఫ్ట్లో నాకు గేర్స్, ఐ మీన్ ఇంజిన్ కిల్ అయిపోవడము. అండ్ తర్వాత అదేంటి ఒకసారి ఆన్ అయ్యి కాసేపు అదేంటి జస్ట్ అండ్ రేస్లో ఉన్నప్పుడే ఇంజిన్ ఆఫ్ అయిపోవడం ఇట్లా వచ్చాయి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నేను సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను. సో దిస్ సర్వీస్ సెంటర్ గైస్ ఆర్ అట్లీస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ. అంటే వాళ్ళు ఏమీ మీరే చూసుకోవడం లేదు, వాళ్ళది కొంచెం ఫ్రెండ్లీ యాటిట్యూడే ఉంది. సో వాట్ దే టోల్డ్ మీ ఇస్ Yezdi అఫీషియల్ మెయిల్ నుంచి వాళ్ళకి మెయిల్ వచ్చిందంట, ఇఫ్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్సర్ ఆర్ ద ఈసీ కమ్స్ ప్లీజ్ రిప్లేస్ ఇట్ అని. సో నేనేంటంటే ఈసీ మొత్తం మార్చేస్తారు అనుకుని వెళ్ళాను.
వాళ్ళు సెన్సర్ మార్చారు. సో దేవ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ సెన్సర్ ఇస్ ద ప్రాబ్లమ్, అది మారిస్తే అయిపోతుంది. అప్పటి నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. బట్ నవ్ అండ్ దెన్ ఒక్కొక్క 2 సార్లు ఇంజిన్ అయితే కిల్ అయింది అప్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు, గేర్ అప్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు. సో యా, దట్స్ ద ప్రాబ్లమ్. బండిలో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు. ఐ మీన్ యా, ఆ విషయంలో నేను కూడా కొంచెం డిసప్పాయింట్. బట్ ఇట్స్ ఓకే. అంటే అట్లీస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 2 years వారంటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను సార్ట్ చేసుకోగలను అయితే ఉంది. ఐ డోంట్ నో లైక్ అన్ని షోరూమ్స్ వేస్తారని తెలియదు కానీ, బట్ నా షోరూమ్ లైక్ ఐ టేకిన్ దిస్ ఫ్రమ్ మలక్పేట్. దే హ్యావ్ గివెన్ మీ సమ్ సపోర్ట్. సో యా, ఐ మీన్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఏదైనా యూసేజ్ బట్టి ఉంటుంది. సో ఎక్కువ వాడగా తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేనేంటంటే వారానికి ఒక రోజు తీస్తున్నాను టు గో టు ఆఫీస్. 4000 kilometers మాత్రమే తిరిగారు. యా, 8 monthsలో లైక్ 4400 టు బి ప్రిసైజ్. బట్ యా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇంకోటి ఏంటంటే స్పేర్ పార్ట్స్ ఫ్రీగా దొరకట్లేదు. యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద షోరూమ్ ఇట్ సెల్ఫ్. సో అంటే ఇప్పుడు వేరే బైక్స్కి ఏంటంటే స్పేర్ పార్ట్స్ ఫ్రీగా మార్కెట్లో దొరికిపోతాయి. బట్ ఈ బండికి అయితే అంటే ఆర్ ఎస్డీస్ ఆర్ జావాస్ ఈ వేటికైనా స్పేర్ పార్ట్స్ అనేవి ఫ్రీగా దొరకట్లేదు. షోరూమ్లోనే కన్సిడర్ చేయాలి. గుడ్ పాయింట్ కవర్ చేశారు. వన్ మోర్ నెగిటివ్ ఇస్ హీటింగ్ ఇష్యూస్. అంటే ఒక 1 hour స్ట్రైట్ నువ్వు డ్రైవ్ చేస్తే నీకు కొంచెం హీట్ తగులుతూ ఉంటుంది నియర్ దిస్ పోర్షన్. సో దట్స్ అ కాన్ ఐ ఫీల్. బట్ యా, ఇందులో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అండ్ సమ్ టైమ్స్ ఒక యాంగిల్ మారినప్పుడు కూడా అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అండ్ ఇట్ మేక్స్ సౌండ్. కొంచెం మనోయంగా అనిపించవచ్చు. బట్ ఐ అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ ఇట్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఈ బండి మాత్రమే ఎందుకు తీసుకున్నారు? ఈ బండి తీసుకునే ముందు వేరే బండ్లతో ఏమైనా కంపారిజన్ చేశారా, లేకపోతే డైరెక్ట్ ఇదే తీసుకున్నారా? సో కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఇండియన్స్ ఆర్ లైక్ గ్రోయింగ్ అప్, యూ ఆల్వేస్ హ్యావ్ అ ఫ్యాంటసీ విత్ ద రాయల్ ఎన్ఫీల్డ్ కైండ్ ఆఫ్ బైక్స్. బట్ ఎవ్రీబడి ఈస్ బయింగ్ ఇట్ కాబట్టి నాకు అక్కడ ఎక్స్క్లూసివిటీ పోయినట్టు నాకు అనిపించింది. అండ్ కొంచెం నాకు ఏంటి వెళ్తూ కూడా ఏంటంటే ఆ సౌండ్ కూడా నాకు అనాయింగ్ అనిపించడం స్టార్ట్ అయింది. సో ఐ జస్ట్ డోంట్ వాంటెడ్ టు గో ఇన్ ద మాబ్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందరిలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా తీసుకోవాలనిపించింది. అండ్ ఐ థింక్ ఎస్డి రోడ్స్టర్ ఆర్ ద ఎస్డి ఆర్ జావాస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్స్, అవి నీకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్. ఐ మీన్ ఐ బీన్ ఫెయిర్లీ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండ్ ఐఎమ్ ఓకే ఇన్ బయింగ్ ద రోడ్స్టర్. బట్ యా, ఎన్ఫీల్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎన్ఫీల్డ్ ఈజ్ ఆల్సో అ ప్యారల్. ఇది ఇన్ఫ్యాక్ట్ మీటియార్ కి ప్యారలే రోడ్స్టర్. నేను మీటియార్ కూడా నడిపాను, అది కూడా బాగా అనిపించింది. రోడ్స్టర్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్ అనిపిస్తుంది. యా. సో మీ దగ్గర ఇప్పుడు మళ్ళీ అదే బడ్జెట్ ఉండి ఏ బండి అయినా తీసుకునే ఫ్రీడమ్ ఉంటే మీరు ఏ బండి తీసుకుంటారు? I might have bought something in the Royal Enfield only, maybe Royal Enfield Meteor, because దీనికి ప్యారలల్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ బైక్స్ నాకు నచ్చినాయి. సో ఐ మీన్ దెర్ ఆర్ చాలా మోడల్స్ ఉన్నాయి, కంటెంటర్ అని, థండర్బర్డ్ అని, బట్ యా యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మీటియార్ ఎక్కువ నడుస్తుంది. కాకపోతే ఎన్ఫీల్డ్లో ప్రాబ్లం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అండ్ అగైన్ యూ లూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్క్లూసివిటీ. దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ డిడెంట్ లైక్ ఇన్ ఎన్ఫీల్డ్ అండ్ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ విత్ ద Yezdi. But yeah, I might have gone for premium bikes or something like this ante I would have gone for Enfield Roadster, I mean Enfield Meteor. సో సింపుల్ క్వశ్చన్ ఏంటిదంటే మళ్ళీ ఇదే తీసుకోరు అని అంటున్నారు ఇండైరెక్ట్గా. Yeah, maybe with the few issues that I faced, I might not have taken this. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఈ బండి కాస్ట్ ఎంత అయింది? It costed me around 2.5 lakhs and like once pro trick for your subscribers. సో ఏ షోరూమ్లో అయినా కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రామిస్ చేస్తారు, అంటే ఇన్సూరెన్స్ వాళ్ళే సెల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రింజెంట్ ఇన్ నాట్ టేకింగ్ దేర్ ఇన్సూరెన్స్, బికాస్ నేను వాళ్ళ దగ్గర కాకుండా బయట నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాను అండ్ దానివల్ల నాకు 7,000 మిగిలింది. ఓకే, అండ్ ఐ థింక్ ఇట్స్ అ ఫెయిర్ అమౌంట్. సో అంటే మీకు షోరూమ్ కూడా యాక్సెసరీస్ కూడా వచ్చేస్తాయి మనకి. ఎగ్జాక్ట్లీ. అండ్ షోరూమ్ వాళ్ళు ఏంటంటే ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు ఆర్ అగ్రీ చేయరు. అప్పుడు మీరు అఫీషియల్ Yezdi, జావా ఆర్ ఎనీ బైక్ కంపెనీ యూ గోయింగ్ టు టేక్, వాళ్ళకి ఒక మెయిల్ ఇస్తే ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. సో జస్ట్ ఫాలో దిస్ ట్రిప్, టేక్ ట్రిక్. ఐ మీన్ 7,000 ఇస్ ఖచ్చితంగా చాలా మందికి హ్యూజ్ అమౌంట్ అయి ఉండొచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. మీరు కొత్త బండి కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి ట్రిక్ అనమాట. సో శ్రవణ్ అన్న మంచి టిప్ చెప్పారు. సో దీనికోసం అన్న లైక్ కొట్టండి. సో గైస్ విన్నారు కదా. సో భయ్య అయితే అంతగా సాటిస్ఫైడ్ లేడు
సో ఇప్పుడు దాకా నేను తీసిన ఓనర్షిప్ వీడియోస్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నెగటివ్ వీడియో. కాకపోతే మీకు ఇది రియాలిటీని చూపెడుతుంది. భయ్యా 2.5 lakhs పెట్టి కూడా ఆ బండిలో వచ్చిన ఇష్యూస్ వల్ల అంత సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అవ్వట్లేదు అనమాట. సో మీరు ఒకవేళ కొన్నాం అనుకుంటే టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఏంటిదంటే బైక్లో ప్రాబ్లమ్స్, ఎలక్ట్రానిక్ ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే ఎస్డి ఒక కొత్త బ్రాండ్ కాబట్టి దే ఆర్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్. సో ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అయితే బండిలో ఉన్నాయి. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటిదంటే గో విత్ రాయల్ ఎన్ఫీల్డ్. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ వద్దురా పోయి, నాకు కామన్ అయిపోయింది అది. నాకు డిఫరెంట్ కావాలంటే డెఫినెట్లీ యూ కెన్ గో విత్ ద ఎస్డి రోడ్స్టర్. ఆల్మోస్ట్ బాగానే ఉంది, కొన్ని ఎలక్ట్రానిక్ ఇష్యూస్ తప్పితే. సో విత్ దాట్ ఐఎమ్ క్లోజింగ్ ద వీడియో. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ ఇన్ ద కామెంట్స్, మైలేజ్ విషయమే కానీ సర్వీస్ విషయమే కానీ. సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. టిల్ దెన్ సీ యూ, బాయ్.